అన్వేష్ సార్ దీప్తి రాలేదా? ఏమో సార్, మార్నింగ్ కాల్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. సరే సరే, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి ఇంటికెళ్ళి ఏమైందో కనుక్కో. సెలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదు. సరే. ఇక మీదట తన అసలు అకాడమీకే రాదు. ఏం మాట్లాడుతున్నావు? తనెందుకు అకాడమీకి రాదు? షీఈస్ వెరీ గుడ్ ప్లేయర్. ఐ నో, తనకి బాక్సింగ్ లో మంచి టాలెంట్ ఉంది రుద్ర. తను జరగబోయే సెలక్షన్ లో సెలెక్ట్ అయితే నేషనల్ లెవెల్ వరకు వెళ్తుంది. దాంతో తన ట్రైనర్ గా నీ పేరు కూడా తిరిగి లైమ్ లైట్ లోకి వస్తుంది. అది జరగకూడదు కాబట్టి తనని అకాడమీకి రాకుండా చేశాను. ఏం చేసావు తనని? తనకేమైనా జరిగిందో నాలో పాత రుద్రను చూస్తావు. కూల్ రుద్ర, కూల్. నేనిద్దరిని కిడ్నాప్ చేయలేదులే, చంపుతానని కూడా బెదిరించలేదు. సింపుల్ గా కళ్ళు తెరిపించాను. సో మీ అమ్మాయి దీప్తి బాక్సింగ్ ఛాంపియన్ అయితే చూడాలని ఆశపడుతున్నారు కదా? అవును మేడం. తన భవిష్యత్తు గురించి ఆశలు ఉండటం ఓకే, కాస్త భయం కూడా ఉండాలి కదా? భయమా? ఎందుకండి? బాక్సింగ్ అంటే ఆషామాషి ఆట కాదు. దాని వల్ల గెలిచి బాగుపడ్డ వాళ్ళకంటే గాయపడి మంచాన పడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆడపిల్ల కదా, రేపు పెళ్లి గిళ్ళి చేయాలంటే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండాలి కదా? భయపడితే ఏది సాధించలేం కదండి. మీరు కూడా అమ్మాయే, కానీ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యారు కదా. పైగా రుద్ర సార్ తనకి మంచి కోచింగ్ ఇస్తున్నారని చెప్పింది. గుడ్. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పలేదు. కాకపోతే ఈ సెలక్షన్స్ లో కూడా చాలా రాజకీయాలుంటాయి. మీరు చూస్తేనేమో మిడిల్ క్లాస్. రేపు అనుకోనిదేదైనా జరిగి తనకి కెపాసిటీ ఉన్నా కూడా పాలిటిక్స్ వల్ల సెలెక్ట్ కాకపోతే ఆ బాధతో ఏ సూసైడ్ అయినా చేసుకుంటే ఆ ఛాంపియన్ అవ్వటం కంటే చావకుండా ఉండటం ముఖ్యం కదా? ఆలోచించండి.